ఒకరోజు ఒక క్లాసులోకి సైకాలజీ లెక్చర్ వచ్చి ఈరోజు మన సరదాగా ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి ఒక అమ్మాయిని పిలుస్తుంది. ఆ అమ్మాయికి 6 నెలల కొడుకున్నాడు. నీ లైఫ్లో నీకు బాగా ఇష్టమైన 30 పేర్లు బోర్డు మీద రాయమని చెప్పి ఆ లెక్చరర్ ఆ అమ్మాయితో అంటుంది. ఆ అమ్మాయి తన ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, భర్త, ఇంట్లో అందరి పేర్లు ఆ బోర్డు మీద రాస్తుంది. ఆ 30 పేర్లలో ఎక్కువ ప్రాధాన్యత లేని 3 పేర్లు తుడిపేయమంటుంది. ఆ అమ్మాయి బోర్డు మీద ఉన్న 3 స్నేహితుల పేర్లు తుడిపేస్తుంది. మళ్ళీ లెక్చరు మరో 5 మంది పేర్లు తుడిచేయమంటుంది. ఆ అమ్మాయి తన బంధువుల యొక్క 5 పేర్లను ఆ బోర్డు మీద తుడిచేస్తుంది. అలా చెరుపుకుంటూ పోవడం వల్ల ఆ బోర్డు మీద కేవలం చివరికి 4 పేర్లే మిగిలాయి. తన భర్త, తన కొడుకు, తన అమ్మ నాన్న. క్లాస్ రూమ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ లెక్చరరు మరొక 2 పేర్లు తుడిచేయమంటుంది. ఆ అమ్మాయికి చాలా కష్టంగా, బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ తన అమ్మ నాన్న పేర్లు తుడిచేస్తుంది. చివరికి తన భర్త, తన కొడుకు పేరు మాత్రమే మిగులుతుంది. ఆ లెక్చరరు మిగిలిన 2 పేర్లలో ఒక పేరు తుడిచేయమంటుంది. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తాయి. వణుకుతూ వణుకుతూ తన కొడుకు పేరు తుడిచేస్తుంది. మిగిలిన చివరికి తన భర్త పేరు మాత్రమే. ఆ అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. తర్వాత లెక్చరరు ఆ అమ్మాయిని అడుగుతుంది, నీకు జన్మనిచ్చిన మీ అమ్మా నాన్న కాదని చెప్పి, నువ్వు కన్నా నీ కొడుకును కాదని నీ భర్త పేరు మాత్రమే ఎందుకు బోర్డు మీద ఉంచావని. అప్పుడు అమ్మాయి ఉంటుంది, ఏదో ఒక రోజు మా అమ్మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారు. బిజినెస్ వల్ల, చదువు వల్ల ఏదో ఒక రోజు నా కొడుకు కూడా నన్ను వదిలేస్తాడు. నాకు జీవితం తోడుండేది నా భర్త మాత్రమే అంటుంది. ఒక్కసారిగా క్లాసులో స్టూడెంట్స్ అందరూ లేచి చప్పట్లు కొడతారు. భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది.